నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేపీహెచ్బి హైదరాబాద్. సో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి మగతత్వానికి సంబంధించి కొద్దిగా చిన్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. సో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉన్న వాళ్ళందరూ హెల్ప్ తీసుకోరట. ఓన్లీ 33% మాత్రమే, అంటే 100 మందికి ఉంటే 33% మాత్రమే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి ట్రీట్మెంట్కి వచ్చి వాళ్ళు ఇబ్బంది పడకుండా వాళ్ళ సెక్షువల్ లైఫ్ని హ్యాపీగా గడుపుతారట. ఇందులో ఇంకో పాయింట్ ఏంటి అంటే, ఒక 20% ఆఫ్ ద ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వాళ్ళు రిలేషన్షిప్ ఇష్యూస్ వరకు ఇబ్బందులు పాలవుతారట. అంటే వాళ్ళ పార్ట్నర్ సాటిస్ఫై కాక లైక్ డైవర్స్ వరకు వెళ్ళటము, వాళ్ళు సరిగ్గా రిలేషన్షిప్ మెయింటైన్ చేయలేకపోవటము, ఇలాగా జరుగుతుంది. అది ఒక 50% ఏంటి అంటే, వాళ్ళు ఈ ఇన్ఫర్టిలిటీ, అంటే అప్పుడే పెళ్ళి అయి ఉంటారు, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ వల్ల సెక్షువల్ యాక్ట్ జరగకపోదు. సో 50% మేల్స్, అంటే అమ్మాయికి ఎంత బాధ్యత అయితే ఉంటుందో పిల్లలు కనడానికి, అబ్బాయిది 50% వరకు వాళ్ళది కూడా బాధ్యత ఉంటుంది. అందులో ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మెయిన్ భూమిక పాటిస్తుంది. సో అంటే ఇన్ఫర్టిలిటీ పర్టికులర్గా సెమెన్ కౌంట్స్ అవంతా పక్కన పెడితే, ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది 50% వాళ్ళల్లో ఇబ్బంది పడుతుంది. సో ఇవి కొన్ని టిప్స్, యూజువలీ మెన్ థింగ్స్ అంటాము. సో ఇవి కొద్దిగా గుర్తుపెట్టుకొని వాళ్ళు ఈజీగా ట్రీట్ చేసుకునే ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ థెరపీ ద్వారా వాళ్ళు యూజ్ చేసుకొని ఇబ్బంది పడకుండా ఆ సెక్షువల్ లైఫ్ని గడుపుతారని ప్రార్థిస్తాను. థ్యాంక్ యూ.